ఓకే. అంటే ఏం చెప్పింది సార్ కోర్టు తీర్పు ఏ రకంగా వచ్చింది? ఎటువంటి శిక్షలు ఉండబోతున్నాయి? మిస్‌యూజ్ చేస్తే ఎలాంటి శిక్షలు అమలయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు మిస్యూజ్ చేస్తే శిక్షలు ఉంటావు ఇవన్నీ కాదండి. ఇప్పుడు సివిల్ ప్రొసీజర్ కోర్టులో ఆయన వెళ్ళారు. సిటీ సివిల్ కోర్టులో వేసిన దావాలో ఆయనకి వెసులుబాటు ఇచ్చారు. ఒక వెసులుబాటు ఇచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి ప్రైవసీ యాక్ట్ ఆయన ఫిగర్ని వాడుకుని ఆయన పేరు పెట్టుకుని వాడుకుంటూ నిషేధం. నిషేధం అంటే నిషేధం. ఒకవేళ నిషేధాన్ని కనుక ఎవరైనా వెళ్తే కనుక దానికి డ్యామేజెస్ ఆయన క్లెయిమ్ చేసుకునే రైట్ ఆయనకు ఉంటుంది. ఓకే. మామూలుగా ఏదైనా డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అంటారు. అంటే ఆయన ఆల్రెడీ వచ్చినటువంటి ఇంజెక్షన్ని నువ్వు కంటెంప్ట్ చేసావు, ధిక్కరించావు కాబట్టి నీ మీద డైరెక్ట్గా శిక్ష ఉంటుంది. అది కోర్టు తీసుకునే పరిధిలో ఒక 1 year కావచ్చు, 2 years పనిష్మెంట్ కావచ్చు, డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్టే ఉంటుంది. అండ్ డ్యామేజెస్ మెయిన్ ముఖ్యం అక్కడ. ఇప్పుడు మెటా అనేటువంటి ఒక సంస్థ ఇప్పుడు ఉందండి, టూల్లో మెటాలో వస్తున్నాయి. మెటాకి ఇండైరెక్ట్గా ఒక ఇండికేషన్ ఇచ్చాడు. లేకపోతే యూట్యూబ్కి ఒక ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చాడు. ఏమని? పబ్లిక్ డొమైన్లో నేను ఒకటి పెడుతున్నాను, నా పేరు వాడుకుని ఎవరు మిస్యూజ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఏదైనా మిస్యూజ్ చేస్తూ ఉంటే ఆ మెటా అనేదే ప్రమోట్ చేయాలిగా, యూట్యూబ్ అనేదే ప్రమోట్ చేయాలిగా, ఇన్స్టా అనేదే ప్రొవైడ్ చేయాలిగా. ఈ ప్రమోట్ చేసుకునే తరుణంలో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో కనుక వాడితే కనుక డైరెక్ట్గా యూట్యూబ్ మీద డ్యామేజెస్ వేసుకోవచ్చు. డ్యామేజెస్ వేసుకుని దాని మీద ఇన్ని 1000 కోట్లు లేకపోతే 100 కోట్లు హీ కెన్ క్లెయిమ్. అండ్ ఇమీడియట్గా దాన్ని రిమూవ్ చేసేయమని చెప్పి ఒక లెటర్ పంపించవచ్చు. మీరు వెంటనే అది స్క్రీన్ తీసేసేయండి, లేకపోతే అది ఇచ్చిన వార్నింగ్ వాళ్ళు ఒబే చేస్తే వెల్ అండ్ గుడ్. లేదంటే కంటిన్యూ చేస్తూ ఉంటే ఇమీడియట్గా దే హ్యావ్ టు గో ఫర్ ద కాంపన్సేషన్.